దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనములో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానము ద పారబుల్ ఆఫ్ ద హిడెన్ ట్రెజర్. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదంట. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ పరలోక రాజ్యము దాచబడిన ధనము లాంటిది. పొలములో దాచబడినటువంటి ధనము అనగా అది అందరికీ కనిపించేలాగున, అందరికీ అర్థమయ్యేలాగున, అందరికీ అందుబాటులో లేదు. కానీ ఎంతమంది అయితే కష్టపడుతూ ఉన్నారో, దాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నారో వారందరికీ అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము. ఆ పొలము యొక్క అధిపతి ఎవరు? ఆ పొలానికి అధిపతి దేవుడే. ఆ దేవుడే ఆయన పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. పొలములో దాచబడిన ధనము అంటే దేవుని రాజ్యము, దేవుని చిత్తంలో ఆయన ఏర్పరిచినటువంటి మన కొరకు ఆ క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యము. ఆ నిత్య రాజ్యంలో నీవు నేను ఆ పాలిభాగస్థులం కావాలని, దాన్ని సంపాదించుకోవాలని, దాన్ని పొందుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఏమిటి ఈ దాచబడినటువంటి ధనము? ఏమిటి ఈ పరలోక రాజ్యమునకు ఉన్నటువంటి ఆధిక్యతలో చూద్దాం. భక్తుడైన పౌలు ఆ పరలోక రాజ్యము, ఆ క్రీస్తు ప్రభుల వారి రాజ్యము, ఆ దేవుని రాజ్యమును గురించి ఆయన ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి గమనిస్తే, ఆ ఎఫెసీ సంఘానికి రాస్తూ అన్యజనులుగా ఉన్నటువంటి ఆ ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలందరినీ గురించి ఆయన మాట్లాడుతూ, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును, గృహ నిర్వాహకత్వమును గూర్చి మీరు విని ఉన్నాడు. అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను అంటూ ఉన్నాడు. మొదటి వచనంలో క్రీస్తు యేసు నిమిత్తము ఖైదీనైనటువంటి పౌలునను నేను. ఆయన ఎవరి కోసము ఖైదీగా చేయబడ్డాడంటే అన్యజనులలో దేవుని రాజ్యమును, క్రీస్తు ప్రభుల వారి యొక్క సత్యమును, దాచబడినటువంటి క్రీస్తు ప్రభుల వారి మర్మమును తెలియజేయడానికే ఆయన అన్యజనుల కొరకు దేవుని ఖైదీగా మారానంటున్నాను. అనగా క్రీస్తు ప్రభుల వారి దాసునిగా మారాను. ఎట్లనగా 3వ వచనంలో అంటాడు, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతి గూర్చి మునుపు సంక్షేపముగా మీకు వ్రాసి తిని. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన దమస్కులో నుండి, ఆ యెరూషలేము నుండి దమస్కుకు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తును వెంబడించే ప్రజలనందరినీ యెరూషలేములో, ఆ యొక్క దమస్కు ప్రాంతంలో, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రాంతమంతట్లో ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలనందరినీ, క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును గురించి బోధిస్తున్నటువంటి ఆ శిష్యులనందరినీ హింసించడానికి పౌలు గారు బయలుదేరితే దేవుడేమో ఆయనను పట్టుకున్నాడు, తన దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ దమస్కు మార్గములో క్రీస్తు ప్రభుల వారు ఆయనకు ప్రత్యక్షమై, అన్యజనులలో నీవు నాకు సాక్షిగా ఉండడానికి నేను ఏర్పరచుకున్న దాసుడవు నీవెందుకు నన్ను హింసిస్తున్నావని ప్రభువు పౌలుతో మాట్లాడి పౌలు యొక్క హృదయాన్ని మార్చివేసి ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమంతటికి
మరి రావలసినటువంటి రక్షకుడు ఆయనేనని, ఆయనే మెస్సియా అని ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు దేవుని రాజ్యంలో వారసులవుతారని, ఇదిగో ఇందులో అన్యజనులు, యూదులు, గ్రీసు దేశస్థులు, స్త్రీలు, పురుషులు, గొప్పవారు, మరి బీదవారు అనేటువంటి ఏ భేదం లేదు. ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తారో వారందరూ మరి దేవుని ఆత్మను పొందుకోవడానికి అర్హులు, దేవుని పరలోక రాజ్యంలో వారు వారసులవుతారు అనేటువంటి సత్యాన్ని పౌలు గారు బోధించాడు. ఎట్లనగా క్రీస్తు మర్మం దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా మీకు రాసితిని. మీరు దాన్ని చదివిన ఎడ్ల దాన్ని బట్టి క్రీస్తు మర్మము గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఆ మర్మము, ఆ దాచబడినటువంటి ధనము, ఆ పొలములో దాచబడినటువంటి ఆ ధనం ఏమిటో తెలుసా? క్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి జ్ఞానము, ఆ రక్షణ, ఆ కృప ఈ కొత్త నిబంధన సంఘంలో దేవుడు తన పరిశుద్ధులకు, అపోస్తలకు మరి తెలియపరచబడినట్లుగా పూర్వకాలంలో ఆయన ఆ మర్మాన్ని, ఆ దాచబడినటువంటి ధనమును వారికి అనుగ్రహించలేదు. హల్లెలూయా. ఏమిటి ఆ మర్మము? ఏమిటి ఆ దాచబడిన ధనం? అనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. సువార్త ఏమిటి? ఆ సువార్త దాచబడిన ధనమే ఈ దేవుని సువార్త. దాచబడిన ధనమే ఆ క్రీస్తు ప్రభుల వారు. దాచబడిన ధనమే ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే రక్షణ, కృప, నిత్య జీవము. అయితే దానిలో అది కేవలము యూదులకు మాత్రమే పరిమితము కాదు. అది కేవలము యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదులకు, మత ప్రవిష్టులకు మాత్రమే అది కాదు, మాత్రమే అది మరి నిర్దేశించబడినది కాదు. కానీ లోకమంతటికి ఎంతమంది అయితే యేసు క్రీస్తు ప్రభుల వారిని తమ స్వంత రక్షకుడిగా అంగీకరించి తమ హృదయంలో చేర్చుకుంటారో వారందరికీ దేవుడు అనుగ్రహించేటటువంటి రక్షణ, నిత్య జీవము, దేవుని శక్తి, దేవుని జీవము. హల్లెలూయా. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. హల్లెలూయా. ఒక్క శరీరమందలి సాటి అవయవములు వాగ్దానములో పాలివారయ్యున్నారు. హల్లెలూయా. ఇది దేవుడు దాచిపెట్టినటువంటి ధనము. ఏమిటి ఆ ధనం అంటే? క్రీస్తు ప్రభుల వారి యందు మనమందరము దేవుని రాజ్యములో సమాన భాగస్థులమై ఉంటూ ఉన్నాము. అందరము ఇదిగో సాటి అవయవములము, దేవుని వాగ్దానములో పాలివారము, యూదులతో పాటు సమాన వారసులము. హల్లెలూయా. ఆ సత్యాన్ని దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మరి జన్మించి మన కొరకు ఆయన శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా ప్రత్యక్షపరచబడి కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఇదిగో ఎంతమంది అయితే తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ నిత్య జీవమునకు వారసులుగా చేశాడు. మరణాన్ని క్రీస్తు ప్రభుల వారు జయించి పునరుత్థానుడిగా తిరిగి లేచి ఇదిగో ఆ రక్షణను మన కొరకు బయలుపరిచాడు. ఆ మర్మాన్ని గురించే భక్తుడైన పేతురు రాస్తూ అంటున్నాడు. 1 పేతురు 1 అధ్యాయము 3వ వచనము నుంచి, మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా.
క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు మన కొరకు ఆ రక్షణను దాచి ఉంచాడు. క్రీస్తు ప్రభుల వారిని మృతులలో నుంచి పునరుత్థానుడిగా తిరిగి లేపటం ద్వారా దేవుడు ఆ నిత్య జీవం అనే నిరీక్షణను మన కొరకు ఇదిగో అక్షయమైనది, నిర్మలమైనది మరియు వాడబారనిది. The inheritance is incorruptible, undefiled, which shall not fade away. Hallelujah. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయినటువంటి ఆ రక్షణ, ఆ నిత్య జీవము, ఆ కృప. హల్లెలూయా. మరి ఆ కృప దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఆ కృప క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడలో మనం పొందుకుంటాం. ఆ రక్షణ, ఆ మహిమ పొందుకుంటాం. ఇదిగో మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. మరి పూర్వకాలమందున్న ప్రవక్తలందరూ ఆ క్రీస్తు ప్రభుల వారి ఆత్మను పొందుకున్న వారై ఆ ఆత్మను గ్రహించిన జ్ఞానం కొలది వారు క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు, రక్షణ కొరకు, ఆ మెస్సియా కొరకు వారు కనిపెట్టుకొని చూచారు. కానీ మనకైతే ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ప్రత్యక్షమై 2000 సంవత్సరాలకు పూర్వం కల్వరి శిలువలో మరి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆ రక్షణను మనకు బయలుపరిచాడు. అయితే తిరిగి ఆ రెండవ రాకడలో అనిత్య రాజ్యంలో తన మహిమలో మనందరినీ పాలిభాగస్తులుగా చేయబోతూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో మన కొరకు దాచబడినటువంటి ఆ ధనము క్రీస్తు ప్రభుల వారి రాజ్యంలో నీవు నేను నిత్య జీవంలో పాలిభాగస్తులం అవుతాం. నిత్య జీవంలో పాలిభాగస్తులం అవుతాం. దేవుని రాజ్యంలో యుగయుగములో ఆయనతో కలిసి జీవిస్తాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలనైనా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. అవును మా ప్రభువా, క్రీస్తు ప్రభుల వారి యందు మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ, అనిత్య జీవము, ఆ యొక్క కృప కొరకై మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలనైనా. క్రీస్తు ప్రభుల వారి యందు దాచబడి ఉన్నటువంటి ఆ నిత్య జీవాన్ని, పరలోకమందు మా కొరకు భద్రముగా దాచబడి ఉన్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని మేము పొందుకోవడానికి అయ్యా నిర్మలమైనది, వాడబారనిది, మరి అక్షయమైనదైనటువంటి ఆ యొక్క స్వాస్థ్యం, అనిత్య జీవం, ఆ రక్షణ, ఆ కృప, ఆ మహిమ మేమందరం పొందుకొని ప్రభువా మీ సాక్షులుగా జీవించే కృప వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మరి దుఃఖములో, వేదనలో కృంగినటువంటి బిడ్డలను అయ్యా మీ శక్తి చేత, మీ కృప చేత బలపరిచి లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. దుఃఖంలో ఉన్న బిడ్డలకు ఆదరణ దయచేయండి ప్రభు, ధైర్యం అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆయా ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ పరలోకపు శక్తి చేత, జ్ఞానం చేత నింపి మీ కొరకు బలమైన సాధనాలుగా, సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.